వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఫారం కోడి కూరను నేను చెప్పే పద్ధతిలో చేస్తే నాటు కోడి కూర అంత టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక 750 గ్రాముల చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు, అలాగే రుచికి తగ్గ కారం మీ టేస్ట్కి బట్టి వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్. ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా. మరోసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిద్దాము. చికెన్ తొందరగానే మగ్గిపోతుందండి. ఈ విజిల్ చల్లారేలోగా మనం ఒక మసాలాను తయారు చేసుకుందాము. ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, తర్వాత చెక్క, యాలకి బుడ్డలు, లవంగాలు ఇవి వేసి వేయించుకోవాలి. దీనివల్లనే మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్, ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పౌడర్ రెడీ చేసి పెట్టుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్ చల్లారిందేమో చూద్దాం. చూడండి, ఈ కుక్కర్ని కూడా సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకు కూడా వేసుకోవాలి. కొన్ని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయినాయి ఉల్లిపాయలు. ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసుకుందాము. ఈ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గిద్దాము. చూద్దాం, బాగా మగ్గిపోయినాయన్నీ టమాటాలు అన్నీ కూడా. ఇప్పుడు మనము కుక్కర్లో ఉన్నటువంటి చికెన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. తాలింపులో బాగా కలుపుకుందాము. తాలింపు అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నటువంటి ఈ మసాలా పౌడర్ని చికెన్లో వేసుకోవాలి. బాగా కలుపుకుందాము. మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాం, చికెన్ బాగా ఉడుకుతుంది. గ్రేవీ మీకు కావాల్సినంత పెట్టుకోండి. ఎక్కువ కావాలనుకుంటే కాస్త వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. చూద్దామండి, చికెన్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు వేసుకోవాలి. పుదీనా కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ కోసమే. పుదీనా, కొత్తిమీర ముక్కలకు పట్టేటట్టు మరోసారి కలుపుకుందాము. కొద్దిసేపు మగ్గిద్దాము. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వస్తూ ఉంది. చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు ఈ పద్ధతిలో చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.